హోప్ఫుల్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్. అంటే ఏంటి? దేవుడు మనల్ని శుద్ధీకరిస్తుండగా, మనల్ని పవిత్రపరుస్తుండగా, మనల్ని బాగు చేస్తుండగా మనము ఎలా ఉండాలంట? నిరీక్షణ కలిగి ఉండాలంట. కష్టాలలో కూడా, శ్రమల్లో కూడా నీ ప్రార్థన చేయడము ఉపవాస ప్రార్థన కంటే గొప్పదని చెప్పానా లేదా? సో దుష్టుడు పరిపాలన చేస్తే విశ్వాసం ఏం చేస్తారంట? చేయి చాపి పాపం చేస్తాడంట. సో కష్టం అంత ఈజీ కాదు. కష్టంలో విశ్వాసం నిలుపుకోవడం అంత ఈజీ కాదు. చాలామంది ఎందుకు రారంటే, ఏం చేశాడు ఈ దేవుడు, ఏం చేశాడు ఈ దేవుడు నా కష్టాల్లో, బాధల్లో. సో హోల్డింగ్ ఆన్ టు ఫెయిత్ ఇన్ ప్రాబ్లమ్స్ ఈజ్ నాట్ ఆర్డినరీ స్టఫ్. సో అందుకే హోప్ఫుల్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్. మరి దేవుడు పరిశుద్ధపరుస్తుండగా నిరీక్షణ కలిగి ఉండాలి. సరే, పరిశుద్ధపరచడం అంటే ఎలా పరిశుద్ధపరుస్తాడు? మనం చూసాం. బంగారమును ఎలా పరిశుద్ధపరుస్తాడు? కంసాలి పొటమిలో వేస్తాడు. ఏ పొటంలో వేస్తాడు? అగ్ని పొటంలో వేస్తాడు. కాలుతా ఉంటుంది, బాధపడతా ఉంటుంది. ఒక్కొక్కసారి అన్ని ఏరియాల్లో కాదు, ఒక్కొక్క ఏరియా. కొంతమందికి అనారోగ్యమైన ఏరియాలో అటాక్ వస్తుంది, కొంతమందికి ఆర్థిక పరిస్థితి, కొంతమందికి వివాహం, కొంతమందికి పిల్లలు పుట్టట్లే, కొంతమందికి హెడేక్, కొంతమందికి ఎడ్యుకేషన్, కొంతమందికి ఏమో ఈగో ప్రాబ్లం, కొంతమందికి యుద్ధాలు, కోర్టు కేసులు, ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. ఆ ఒక్క సమస్య పెరిగిపోయినప్పుడు ఏమనుకుంటారంటే, ఇంకా నా పని అయిపోయింది, దాని మీదే కేంద్రీకరిస్తారు. ఇంకా అది అయిపోయే వరకు సరిగ్గా తిండి తినరు, చదువుకోరు, ఏమీ చేయలేరు, ఫ్యామిలీని ట్రీట్ చేయరు. ఆ అగ్నిలో ఆ ప్రాంతం, ఆ ఒక్క ప్రాంతంలో పుటమి వేస్తున్నప్పుడు ఇక నేను అయిపోయానేమో, ఇక నేను చనిపోతున్నానేమో, దేవుడు నాకు వ్యతిరేక అయిపోయాడు. ఆ దేవుడిని కొంతమంది అయితే ఆ దేవుడిని శపించడం మొదలు పెడతారు అంతరంగంలో. కొంతమంది దాన్ని బయటకు కూడా తీసుకొచ్చేస్తారు. దేవుడి దగ్గరికి రావడం, గుడి, కొంతమంది సేవ విడిచిపెట్టేస్తారు. దిస్ ఈజ్ టఫ్. అయితే ఆ టైంలోనే ఆ పుటమ వేసి అగ్నితో, అది ఆ కష్టం వచ్చి అగ్నితో పుటమ వేసి కాలుతున్నప్పుడు నేను కాలిపోతున్నాను, నేను చనిపోతాను అనుకుంటావు. నువ్వు నా పని అయిపోయింది, నేను చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ నింద? అప్పుడే ఇంకా అనేకులు నిందలు. పెళ్ళి కొంచెం ఆలస్యమైందండి, ఇక పెళ్ళి అవ్వదు మీ అమ్మాయికి. జనాలు ఫిక్స్ చేయడం కాదు, లోపల ఏళ్ళే ఫిక్స్ అయిపోయారు. కొంచెం డిప్రెషన్లో ఉండి ఏళ్ళే ఫిక్స్ అయిపోతారు, నాకు ఇక పెళ్ళి అవ్వదు, ఇక నాకు పిల్లలు పుట్టరు, ఇక నా కొడుకులు బాగుపడు, నా వ్యాపారం బాగుపడు, నాకు ఉద్యోగం రాదు, నా అప్పులు పోవు, నా మైండ్ ఫిక్స్ అయిపోతారు. ఇలా ఫిక్స్ అయిపోయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దాన్ని మళ్ళీ బంధువులు ఇలాగంటారు. అలాగ అనడంతో ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ మంట కాలుతున్నప్పుడు కొంచెము టెంపరేచర్స్ ఉంటాయి. ఇప్పుడు మెల్టింగ్ పాయింట్స్ అంటారు. ఇప్పుడు ఇంట్లో మీ దగ్గర ఉండవు కానీ ఆర్తికర్పూరం అంటే తెలుసా మీకు? క్యాంఫర్ అంటారు. అది 40 డిగ్రీలు దాటితే ఏమవుతుందో తెలుసా? అంటుకుంటుంది. కొన్ని కిరోసిన్, కొన్ని ఆటోమేటిక్గా అంటుకుపోతాయి అన్నమాట. దేవుడికి తెలుసు ఇది ఏం కాలాలా. నీ శ్రమలలో నీ యొక్క పాప బుద్ధి మాత్రమే కాలాలి, కానీ నువ్వు కాలకూడదు అన్నట్టు దేవుడు దాన్ని కాల్చేసి తర్వాత దీన్ని పవిత్రంగా చేసి నిన్ను బ్లెస్ చేస్తాడు. రిమెంబర్, ఇట్ విల్ ఓన్లీ ప్యూరిఫై అండ్ డ్రైన్ ద ఇంప్యూరిటీస్. నీ కష్టాలు నువ్వు ఇంకా ఆయన పరిశుద్ధతలో, ఆయన నీతిలో, ఆయన రాజ్యానికి అర్హుడుగా ఉండడానికి గుణాలను అలాగే ఉంచి, నిన్ను అలాగే ఉంచి ఆ మలినాన్ని మాత్రమే తీసివేస్తాయి. కానీ ఆ తర్వాత నువ్వు చక్కగా బయటకు వస్తావు. ఎందుకంటే ఆ సమయంలో నీలో ఎవరున్నారో తెలుసా? ఇంకా పరిశుద్ధాత్ముడు అలాగే ఉన్నాడు. సో డోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ యువర్ పెయిన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్. సో హోప్ఫుల్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఈజ్ నాట్ ఈజీ. అంత ఈజీ కాదు, మాట్లాడేటంత ఈజీ కాదు. గుర్తుపెట్టుకోండి, నీ కష్టాల్లో ఏం కాలిపోతుంది? పొట్టు కాలిపోతుంది. ఆ గింజ అలాగే ఉంటుంది. ఆ గింజ ఉడికి చక్కగా బాగా తినడానికి రెడీగా, అంటే పరలోకానికి వెళ్ళడానికి రెడీగా ఉంటావు తప్పితే నీకేం జరగదు, నువ్వు మాడిపోవు. నీ చుట్టుపక్కల ఉండే పొట్టు కాలిపోతుంది. ఉపయోగపడి దేవుడు కూడా అలాగే చేస్తున్నాడు తప్పితే నీకేం కాదు. పక్కన వాళ్ళు చెప్పండి, నీ శ్రమ నిన్నేం చేయదని చెప్పండి. 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట. మన శ్రమ పర్మనెంట్, ఇంతే అనుకుంటాము. గుర్తుపెట్టుకోండి, నీ మనసు కూడా అబద్ధం చెప్తుంది, లోకం అబద్ధం చెప్తుంది. కాబట్టి విశ్వాసులు లోకంలో ఉండేదాన్ని పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. ఆ పాడిని పట్టుకుంటే లేచాడా లేదా? విధవరాలు కొడుకు అప్పగించాడా లేదా? కుళ్ళిపోయింది అయ్యా అంటే బయటికి రానాడా లేదా? ఒక రకంగా ఇది ఇలాగే ఉంటుంది అనడం అబద్ధం, ఒక రకంగా కరెక్ట్ అనాలిసిస్ ప్రకారం, రిపోర్ట్ల ప్రకారం. సో బట్ యూ నీడ్ టు బ్యాలెన్స్ ఇన్ దట్ ఏరియా. కానీ నీ ఏ శ్రమ అయినా సరే, కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? నీ శ్రమ ఎంతకాలం ఉంటుందంట? ఈ రోజు నుంచి ఈ వాగ్దానం పట్టుకున్న వాళ్ళు శ్రమలన్నీ
ఈ వాగ్దానంతో ఆగిపోను గాక. నీ అప్పులు, నీ కష్టాలు, నీ బాధలు, నీ వేదనలు, నీ రోగాలు. కానీ బైబిల్ ఏమంటుంది ఇక్కడ? కొంచెము కాలం మీరు సంపడిన తర్వాత తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. సంబడి సే మై ప్రాబ్లమ్ ఈజ్ టెంపరరీ, మై పెయిన్ ఈజ్ టెంపరరీ, మై లాస్ ఈజ్ టెంపరరీ, మై సిక్నెస్ ఈజ్ టెంపరరీ. కొంతమంది చెప్పండి, నా నష్టము కొంతకాలమే, నా వ్యాధి కొంతకాలమే, నా బాధ కొంతకాలమే, నా రోగం కొంతకాలమే, నా మానసిక బాధ కొంతకాలమే. ఓన్లీ ఫర్ సమ్ టైమ్. యూ నీడ్ టు బిలీవ్ ఇట్. లేదు, ఇది లైఫ్ టైం, పర్మనెంట్. వేర్ మ్యాన్ విల్ సే దెర్ ఇస్ నో ఎండ్, గాడ్ కెన్ స్టాప్ ఇట్ అండ్ గివ్ ఎ న్యూ బిగినింగ్. ఈరోజు ఎవరెవరైతే నా శ్రమ ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఈ కుటుంబంలో పుట్టా, నేను ఎలాగ అయిపోయింది, ఎలా తప్పులు చేసేసా, నా లైఫ్ ఎలాగ, గాడ్ ఈజ్ నాట్ యట్ డన్ విత్ యూ. నీవు ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నావా? దేవుని ప్రణాళిక నీ జీవితంలో ముగింపబడలేదు. హీ ఈజ్ స్టిల్ విత్ యూ. అందరూ చెప్పండి, నా శ్రమలు కొంచెము కాలమే. ఎఫెసీలు 1:18-19. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎటిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. యు నీడ్ టు సీ వాట్ గాడ్ షోస్. నీ మనోనేత్రాలు నీకు ఇంకా లోతుగా నువ్వు తెలుసుకోవడం వల్లే ఆ కష్టాల్లో నీ విశ్వాసంలో నిలకడగా ఉంటావు. యోబు ఒక మాట అంటాడు, మొత్తం అన్నీ వెళ్ళిపోయిన తర్వాత నేను మరలా నా దేహముతో ఆయన నేను చూస్తాను. అంటే పునరుద్ధానం గురించి తెలుసా తెలీదా? తెలుసు. ఈ పునరుద్ధానం గురించి మరి హానోకు తెలుసా తెలీదా? తెలుసు. హానోకు పునరుద్ధానం గురించే కాదు, దేని గురించి కూడా మాట్లాడతాడు. ఆయన రెండో రాకడ గురించి మాట్లాడతాడా లేదా? హీ టాక్స్ అబౌట్. సో గాడ్ షోస్. అబ్రహాము యేసయ్యని చూశాడా లేదా? హీ సా. కొన్ని చూపిస్తాడు దేవుడు. తర్వాత పరలోకం ఉంది, రాజ్యం ఉంది, నశించిపోయి తర్వాత లెగుస్తావు. ఇలాంటి సత్యాలు కొన్ని నిలకడగా తెలిసినప్పుడు నీవు ఎన్ని కష్టాలున్నా ఆయన్ని శపించవు, విశ్వాసాన్ని విడిచిపెట్టావు, ఇంకా ఎక్కువ ప్రార్థించి మొరపెడతావు గోనుపట్టి కట్టుకొని. సో పాల్ ఈజ్ ప్రేయింగ్. రాతి నేల మీద ఉన్నా, లేక త్రోవ పక్కన పడినా, ముళ్ళ కంపలు ఉన్నా అయిపోతుంది. కష్టం వచ్చిందా, ఫినిష్. ఇంక ఇది ఇంతే, ఇంకా నాకు ప్రాబ్లం మారదు, దేవుడే పెట్టాడు, దేవుడే చేశాడు, దేవుడే ఉంటే ఇలా ఎందుకు జరిగింది? నా నీ కష్ట నష్ట బాధల్లో, ఈ గండాల్లో పొట్టు కాలిపోతుంది అంతే, నీకేం జరగట్లేదు. యూ విల్ బీ సేఫ్ అండ్ సెక్యూర్. మళ్ళీ తిరిగి రెండిట్ల ఆశీర్వాదం నీకు వచ్చేస్తుంది. నీ కోల్పోయిన సంవత్సరాలు ఆయన తిరిగి ఇచ్చేస్తాడు. ఆయన స్వాస్థ్యం ఎట్టిదో నువ్వు తెలుసుకోవాలంట. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. అన్లిమిటెడ్ పవర్ అనండి. ఎందుకంటే నువ్వు చూస్తావు ఎవరికి జరగలేదు, నాకెలా జరుగుతుందని. ఎవరికి జరగకపోయినా దేవుడు నీ పట్ల అపరిమితమైన శక్తి ఉపయోగించును గాక. మేబీ నీ నుంచి ఆ సాక్ష్యం ఆరంభమవుతుందేమో. ఇది ఎవరి నుంచి ఆరంభం అవ్వలేదు, నీ నుంచి కొత్త సాక్ష్యం ఆరంభమవును గాక. ఇది కూడా తగ్గుతాదా అనే సాక్షిగా నువ్వు మారును గాక. ఇలాంటి అప్పులు కూడా పోతాయా? అవును. ఇలా కూడా బ్లెస్ అవుతారా? లెట్ ఇట్ బిగిన్ ఫ్రమ్ యూ. ఎంతమంది అనుకుంటారు నా నుంచి మొదలు అవ్వాలని? చూడండి, యేసు ప్రభు వారు కొన్ని వాడారు. గుడ్డి వారి కళ్ళు తెరిచినప్పుడు అంతకుముందు ప్రవక్తలు కూడా వాళ్ళు తెరవలే. అప్పుడు ఒక మాట అంటారు యూదులు, సృష్టింపబడినది మొదలుకొని ఇటువంటి కార్యము జరగలేదు. ఆ తర్వాత అనేక గుడ్డిమాళ్ళు చూశారనమాట. వన్ మ్యాన్ బిగాన్. నీ నుంచి సృష్టిలో ఇప్పుడు దాకా జరగని కార్యాలు నీ ద్వారా ఆరంభమవును గాక. యూ విల్ హ్యావ్ చిల్డ్రన్ అట్ 60. ఇట్ విల్ బిగిన్ ఫ్రమ్ యూ. అలా అంతే, అలా అనుకోవాలి కానీ అయిపోయింది అనకూడదు. లార్డ్ బిగిన్ ఫ్రమ్ మీ ఎ న్యూ టెస్టిమోనీ. నీ నుంచి కూడా సృష్టి చూడనిది ఒకటి ఆరంభమవును గాక. లెట్ గాడ్ బిగిన్ సమ్ థింగ్స్. ఉంటారా లేదా? అండ్ హీస్ ద సేమ్, దే ఆర్ ద సేమ్. 2 కొరింథీయులు 4:16-18. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఒక్కొక్కసారి బాహ్య పురుషుడు, ఒకప్పుడు నేను ఎలాగుండేనో అన్నో తెలుసా? నా వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా అయిపోయాను. ఒకవేళ అలా పోయినా నీ బాహ్య పురుషుడు కృషించున్న అసలైనది నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడుతున్నాడు. ఎందుకంటే అతను ఎప్పుడైతే అతను నూతన పరచబడ్డాడో అతని ద్వారా బయటోడు కూడా ఈజీగా మారిపోతాడు. అబ్రహాము అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడు, బయటోడు నశించిపోయాడు. సారా బయట నశించిపోతుంది. అంతరంగంలో ఉండే స్త్రీని దేవుడు ఏం చేశాడు? బలపరిచాడు. మళ్ళా అంతరంగంలో బలం పొందితే బయట బలం రావడం పెద్ద మ్యాటర్ కాదు, గంటల్లో పని అది. సో సారా అబ్రహాము బాహ్య రూపంలో ముందు కృషించిపోయిన తర్వాత దేవుడు మళ్ళా వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళిద్దరిని బలపరుస్తాడు. బలపరిచి పేర్లు మారుస్తాడా? మారుస్తాడు. అబ్రహాముని ఏమంటాడు? అబ్రహాం. సారాయిని ఏమంటాడు? సారా అంటాడు. అప్పుడు ఆమె కొత్తగా బలం లోపల అంతరంగంలో ముందేమంటది? నవ్వుతుందా నవ్వదా? అబ్రహాం ఏమంటాడు? ఈ వృద్ధుడికి మళ్ళీ పిల్లలు ఏం కలుగుతారని అంటారు. అప్పుడు దేవుడు వచ్చి మళ్ళా వారితో మాట్లాడి ఇద్దరు అంతరంగ పురుషుల్ని మరి
సారాలో అంతరంగంలో ఉండేటువంటి అబ్రహాంలో ఉండేటువంటి ఆ వ్యక్తులను బలపరచడం ద్వారా సంవత్సరంలోనే కనేస్తుంది. అంటే 3 నెలల్లో ఆమె బలంగా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైం 9+3 నెక్స్ట్ ఇయర్ పుట్టేసిందంటే ఎన్ని నెలలు పొందారు ఇద్దరు? 3 months, మేబీ 1-2 monthsలోనే బాహ్య రూపం చెందింది. కాబట్టి బయట ఎన్ని జరుగుతున్నా అంతరంగ పురుషుడిని మీరు గట్టిగా పట్టుకొందురుగాక. నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ ఉపవాసం, హోల్డ్ ఆన్. లోకం ఏమైనా ఉండొచ్చు. అయిపోయాడు అనుకుంటారు. దావీదుని అలాగే అనుకున్నారు. రోగాలన్నీ వచ్చేసాయి, అయిపోయాడు, ఇంక లెగడో. అది కూడా దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా కుదరని రోగం వచ్చేసింది, వీడు అయిపోయాడు, మంచం ఎక్కడ దిగడు అని అనుకుంటున్నారని చెప్పి అలా కూడా ఎవరికి తెలుసా ప్రార్థన చదివారు కీర్తనలో, అది కూడా పెడతాడు. తర్వాత మళ్ళీ అతను యవ్వన బలం తిరిగి వచ్చి గంతులు వేసుకుంటూ దేవుని మందిరానికి వెళ్తే అందరూ ముఖం ముందు వేసుకుంటారు. నీ జీవితంలో కూడా అలా జరుగును గాక. వెన్ గాడ్ స్ట్రెంథెన్స్ ద ఇన్నర్ మ్యాన్, అవుటర్ మ్యాన్ ఈజ్ వెరీ ఈజీ టు చేంజ్. ఎప్పుడైతే సారా కళ చెప్పాడో నెక్స్ట్ ఇయర్ కల్లా కనేసిందా లేదా? ఈరోజు మీ అంతరంగ పురుషుడు నూతన పరచబండుగాక. అంతరంగంలో నా దేవుడు నా అప్పులను తీరుస్తాడు, నా దేవుడు నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, నా పాడైపోయింది కడతాడు అనుకుంటే బయట నెలల్లో కట్టబడతావు నువ్వు. సంబడి ఈజ్ రైజింగ్ బ్యాక్ అండ్ బౌన్సింగ్ బ్యాక్ అగైన్ ఇన్ జీసస్ నేమ్. అందరూ చెప్పండి, యేసయ్యా నా అంతరంగ పురుషుడే ఎప్పుడు బలంగా ఉండేటట్టు చూడండి ఆయన. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. సో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించు. అదృశ్యమైన అంటే దేవుడు ఏం చేయబోతున్నాడు, వాగ్దానము, విశ్వాసము. ఎప్పుడైతే దేవుడు ఏం చేస్తాడు, కోల్పోయిన ఏ రీతికి ఇస్తాడు, ఏ రీతికి అబ్రహాం వీళ్ళందరినీ తిరిగి మోషే 40 ఎలాగ అందరినీ చేశాడు అనేది చూస్తే ఈ పర్మనెంట్గా ఉండే సమస్య ఎంతకాలం ఉంటుందంట? ఆ నెల, ఆ వారం, ఆ 2 నెలలు మాయమైపోతుంది. ఇట్ విల్ డిసపియర్. యు సీ ద సీక్రెట్ ఆఫ్ చేంజింగ్ ఎనీథింగ్ ఆన్ దిస్ ప్లానెట్. సంబడి ఈజ్ షిఫ్టింగ్ దేర్ సీజన్స్ అండ్ టైమ్స్. అనేకుల యొక్క కాలాలు, సమయాలు ఈ రోజు నుంచి మారునుగాక. బికాజ్ ఇట్ సేస్ దాట్ క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయును. ఎప్పుడైతే ఇక్కడికి వస్తావో దేవుని ప్లాన్, ప్రణాళిక, ఈ మంట నన్ను కాల్చదా, నా పుట్టుని కాల్చుతుందా, నేను బయటకు వచ్చేస్తాను పవిత్రులాగా. ఎస్, యూ విల్ కమ్ అవుట్ ప్యూరిఫై. ఇట్ విల్ నాట్ కిల్ యూ, ఇట్ ఈస్ ఓన్లీ కిల్లింగ్ ద ఫ్లెష్ ఇన్ యూ, ద ఈవిల్ హ్యాబిట్స్, ద జంక్ అగైన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యం. అదృశ్యమైన దానికి వెయిట్ ఎక్కువ, అదృశ్యమైన దానికి వెయిట్ తక్కువ. అదృశ్యమైనవి గనక నువ్వు నిదానించి చూస్తే అవి దృశ్యమైన వాటిని ఓవర్టేక్ చేస్తాయి. ద ఇటర్నల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ, నిత్యమైన మహిమ భారము. అంటే నిత్యమైన మహిమకి ఎక్కువ బరువు ఉంటుందంట, బలం ఉంటుందంట. నీ టెంపరీ బాధలన్నవి తల అనే క్షణంలో తీసిపడేస్తుందంట. ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో ఇప్పుడు దాకా పేరుకుపోయినటువంటి కష్టాలు, బాధలు అన్నిటినీ ఈ నిత్యమైన మహిమ పెరికివేయునుగాక. దిస్ ఈజ్ వాట్ ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ డూ. దేవుని వాక్యం యొక్క సామర్థ్యం ఇది. ఎంతమంది ఇలా చూద్దాం అనుకుంటున్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎలాగా? అన్నిటికంటే ముఖ్యమైనది ఏమని చెప్పాను? విజన్. 2 కొరింథీయులు 12:10. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించు. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు బలహీనుడిని అయిపోయానండి, ఇప్పుడు అంతా వయసు అయిపోయింది, ఇప్పుడు వయసు ఉన్నప్పుడు ఏం ఉపయోగించుకోలేకపోయాను, ఇప్పుడు 50 ఏళ్ళు రిటైర్ అయిపోయాను. కానీ పౌలు అలా కాదు. పౌలు దేవునితో సహవాసం కలిగినది. బలహీనత, బాధలో ప్రభువా ఏంటి నీ చిత్తం, ఏంటి ప్లాన్ అంటే సారాతో అబ్రహాంతో మాట్లాడతాడు. నువ్వు బలహీనుడు అయిపోయింది అనుకుంటున్నావా? చూడు, ఇప్పుడు నిన్ను ఇంతకు ముందు కంటే బలవంతంగా వాడుకుంటానంట. మోషే, ఇప్పుడేం పిలుస్తావు ఆయన, జాయింట్లు పని చేయట్లేదు, 50 ఏళ్ళు వచ్చేసాయి, పద, ఏం చేయగలవు నువ్వు? మా అంటే కర్రెత్తగలను, కర్రతో నడగలను, చాలు, ఆ కర్రెత్తేనే మొత్తం మార్చేస్తాను అన్నాడు. ఆ కర్ర ఎత్తాడు, సముద్రం విడిపోయింది. ఆ కర్రతో ఎలాగన్నాడు, నీళ్లు రక్తంగా మారాయి. కర్ర ఎలాగంటే మొత్తం పూరేళ్ళు, మొత్తం ఎకానమీ, కర్ర ఎలాగొస్తే మొత్తం ఫరో సైన్యం మునిగిపోయింది. సింపుల్గా తొందరగా విడిపించుకొచ్చేసాడు. నేనెప్పుడు బలహీనుడు, ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాడు భక్తుడు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే, అంటే అయిపోతా కానీ అవ్వట్లే, చచ్చిపోతాను అనుకో సావట్లే, అయిపోతా, నా పని అయిపోయింది అవ్వట్లేదు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అనుకున్నాడు, నాకు అర్థమైపోయింది, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను. ఇది అందరూ వేసే డైలాగ్ కాదు. విశ్వాసులు, అనుభవపూర్వకమైన దేవునితో సంబంధం ఉన్న విశ్వాసులు మాత్రమే ఎదురుగాక. కానీ ఈ రోజు నుంచి పౌల్ డైలాగ్ నీ డైలాగ్గా మారును గాక. ఒకవేళ ప్రభు ఈ వాగ్దానం నాకు కావాలంటే దేవుడు ఏమంటాడు? వాగ్దానములన్నీ ఏది తీసుకొని నాకు కావాలంటే ఏమంటాడు? ఆమేన్, దట్స్ యువర్స్, టేక్ ఇట్ ఫ్రమ్ టుడే. నెవర్ లూజ్ ఫెయిత్. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను నీ కృంగిపోయి బాధ, ఏడుపు, కన్నీరు, భయము, విభ్రాంతి నుంచి గొప్ప సాక్ష్యము, బలము, సంతోషం వచ్చును గాక. యు సీ దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ బ్రింగ్ అవుట్. హి ఈస్ ద క్రియేటర్. రోమీయులు 5:2-5. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన
ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. ఒక్కొక్కసారి మనము దేవుడు ఇది ఇస్తాడు, ఇలా చేస్తాడు, ఇలాగ నా జీవితాన్ని మాత్రం నిరీక్షణ బట్టి అతిశయపడాలంట. హోప్, యూ షుడ్ సమ్ టైమ్స్ రిజాయిస్ ఇన్ హోప్. మనం ఎప్పుడు కూడా ఎంత ఉంది, నాకు ఎంత వస్తుంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు అది ఉంది, దాన్ని బట్టి ఆనందపడతా ఉంటాం. దేవుడు ఏదైతే ఇస్తానన్నాడో దాని ప్రకారం కూడా అతిశయపడాలంట. యువర్ ప్రామిసెస్, వాట్ ఈస్ గోయింగ్ టు గివ్, వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ హెవెన్, ఇక్కడ ఏ రీతిగా ముగిస్తానన్నాడు దాన్ని పట్టుకొని కూడా ఈ వాగ్దానం ఇచ్చి నెరవేర్తుంది దాన్ని బట్టి కూడా అతిశయపడాలంట. ఈ రోజు నుంచి నీకు జరగబోయే వాగ్దానములు అతిశయ కారణములుగా మారును గాక. యు నీడ్ టు రిజాయిస్ ఇన్ దోస్ ప్రామిసెస్. అంతేకాదు శ్రమ ఓర్పును. ఏమిస్తుందంట శ్రమ? ఓర్పు. దేవునికి దూరం అయిపోక, ప్రార్థన మానేక, పరిశుద్ధంగా ఉండడం మానేక, నేను పాపంలో పడిపోతా. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము. శ్రమల్లో కూడా దేవుడు నన్ను కాపాడుతాడు, బయటికి తీసుకొస్తాడు, ఇంకా పవర్ఫుల్ గా తయారవుతాను నేనని చెప్పి శ్రమల్లో కూడా అతిశయపడాలంట. శ్రమల్లో నిరీక్షణ గట్టిగా పట్టుకోవాలంట. నాకేం కాదు, నా పొట్టి కాలిపోతుంది, నేను క్షేమంగా వస్తాను. ఎందుకు? ఇప్పుడు చెప్తాడు ఒక మాట. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను ఒకవేళ ఇలాంటి నిరీక్షణ ఉంచే నీ సిగ్గుపడిపోయే పరిస్థితి సిగ్గుపడదంట. చాలా అందరి ముందు నా పరువు పోతుంది, నా సాక్ష్యం పోతుంది, ఇంతకాలం ఇలా ఉన్నాను, ఇప్పుడు అందరికీ తెలిస్తే ఏమవుతుంది. ఒకవేళ నీకు నిరీక్షణ వచ్చిందా సిగ్గుపడదంట. ఎందుకు? మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి, అంటే మీలో రాకడ దినం వరకు ఒకళ్ళని పెట్టి ముద్ర వేసేసాడంట. ఎవరిని? నీ కష్టాల్లో కూడా నీలో పరిశుద్ధాత్మ బయటికి రాలేదు, లోపలే ఉన్నాడు. సో ద మోస్ట్ పవర్ఫుల్ ప్రిజర్వింగ్ ఏజెంట్ ఈస్ ప్రిజర్వింగ్ యూ. ఈ పరిశుద్ధాత్మ కాల్తండగా నేను కాలనివ్వడో పొట్టు మాత్రమే కాలుతుంది. హోప్ఫుల్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్. ఒకవేళ ఆ టైంలో నిరీక్షణ వచ్చిందా, అందుకే అంటారు హోప్. నిరీక్షణ ఇంపార్టెంట్ అనమాట. అందుకే దేవుడు వాగ్దానాలు ఇస్తాడు, మాట్లాడతాడు, ప్రొఫెసీలు చెప్తాడు, బలపరుస్తాడు, దర్శనాలు ఇస్తాడు. నీలో నిరీక్షణ కోల్పోకూడదు. అది ఉందా? 90 ఏళ్ళ కోల్పోయిన బలహీనత సారాకి బలం వచ్చేసి ఆ యొక్క కొడుక్కి పాలు కూడా ఇచ్చిందండి. నిరీక్షణ అనండి. దేవుడు ఆమెను గద్దిస్తాడు. ఏం మీ ఆవిడ నవ్వుతుంది? నవ్వట్లేదండి అంది. అక్కడ మాట్లాడుతుంది దేవుడు. నువ్వు గది వెనకాల తలుపులు వేసుకొని చూసినా ఆయన చూసేశాడు. అప్పుడు అనుకుంది, అమ్మో లేదే, నమ్మాలే అని. తర్వాత వచ్చి ఎంకరేజ్ చేశాడు భార్యని. మన దేవుడు అద్భుతాలు చేశాడు. కావున నేను నమ్ముతున్నా, బలం వచ్చేసింది, శరీరం మారిపోయింది. అంతరంగ బలం ఎంత ముఖ్యమైందో తెలుస్తుందా మీకు? సో ద డెవిల్ వాంట్స్ యూ టు లూజ్ ఫెయిత్. విశ్వాసాన్ని విడిచిపెట్టేసాయి. ద డెవిల్ వాంట్స్ యూ టు లీవ్ గాడ్. దేవుడే పెట్టాడు, ఇది దేవుడే చేశాడు కాబట్టి ఇంకా ఆయన్నే నమ్ముతావు. ఆయన ఇచ్చాడు, ఆయనే కొట్టాడు, ఆయనే చేశాడు. లేట్ అయిపోయింది. ఎంత లేట్ అయింది? 60 ఏళ్ళ, 100 ఏళ్ళ. రాత్రికి రాత్రి వెండి బంగారం మొత్తం వచ్చేసాయి. అంటే ఒక్కొక్కళ్ళ చేతిలో ఎంత పడ్డదే? 400 సంవత్సరాల నుంచి కష్టపడ్డ ఆస్తి వచ్చేసింది వీళ్ళ చేతిలోకి. గాడ్ కెన్ డూ దాట్. ఏముండాలా? నిరీక్షణ అనండి. హోప్ ఈజ్ వెరీ పవర్ఫుల్. హోప్ ఇన్ ద హోలీ గోస్ట్. ఇప్పుడు మీరు అందరికీ ఇన్ని కష్టాలు ఉన్నాయా? మీలో ఎవరున్నారో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఒక శ్రమ వస్తే అంతా పోయినట్టు కాదు. నో 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 నో. నోయింగ్ జీసస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిలిప్పీలు 1:4. మీలో ఈ సత్క్రియను ఆరంభించినాడు. ప్రార్థన ఎంతమందికి తెలిసింది? ఎంతమంది మీరు ప్రార్థిస్తే ఒకటన్నా జరిగింది? ఒక సత్క్రియ. ఎంతమంది మీరు యేసుని నమ్మిన తర్వాత కొన్ని చెడ్డ పనులు కొంతకాలం చేయడం మానేశారు? ఎంతమంది యేసుని నమ్మిన తర్వాత నేను పరిశుద్ధంగా ఉండాలనే ఆశ కలిగింది? ఎంతమంది యేసుని నమ్మిన తర్వాత నేను నా గతంలోంచి బయటకు వచ్చి పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని ఆశ పుట్టింది? మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఇప్పుడు నీ కష్టమో బాధో ఏదో వస్తే అయిపోదాను కాదు, యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు. హీ విల్ స్టిల్ ఆన్సర్ యూ. అని ప్రార్థన ఆలకిస్తాడు. కొన్ని టైం తీసుకుంటాడు, కొన్ని నీ మంచి కొరకు చేయడు. అంటే రాకడ వరకు నువ్వు నిలకడగా ఉంటావు అంతే. అంటే నీ టైం వచ్చే వరకు ఎవరెవరిలో అయితే ఆత్మ ఉందో, నీ జీవితంలో ఏ మంచి కార్యాలు అయితే దేవుడు చేశాడో అవి అంతం వరకు కొనసాగిస్తాడు. అంటే నీ ప్రార్థనలన్నీ ఆలకించి ఆ భయంకరమైన పరిస్థితులను దేవుడు నేను బయటికి తీసుకొచ్చాను గాక. గాడ్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. యు సీ నౌ హౌ గాడ్ కెన్ డూ వన్ వర్డ్. ఏ స్థితిలో ఉన్నా ఇది ఆరంభించింది కొనసాగుతూనే ఉంటుంది. నీ కష్టాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, నీ బలహీనతను బట్టి ఎక్కడా మారదు. నీ బలహీనతతో, అవతలోడు భయంతో, దేంతో సంబంధం లేదు. క్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఎవరెవరైతే నా పని అయిపోయింది, దేవుడు అయిపోయాడు, నన్ను పట్టించుకోడు, అది అయిపోయింది, ఇది అన్నారు. లేదు, నువ్వు పొట్టుకాలి బయటకు వచ్చి సత్క్రియలు, ఘనమైన కార్యాలు కొనసాగిస్తూనే ఉంటావు. కొంతమంది అయితే మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళుదురుగాక. Lamentations 3:21-22. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. రిమెంబరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సాక్ష్యాలు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా పరిశుద్ధాత్ముడి యొక్క ముఖ్యమైన పని ఏంటో తెలుసా? దేవుని కార్యాలు ఏం చేస్తాడు? యేసుప్రభువు వెళ్ళిపోతే శిష్యులు మర్చిపోయారు, జ్ఞాపకం చేసేవాళ్ళు లేరు. పేతురు ఎక్కడికి వెళ్ళాడు? చేపలు పట్టుకోవడానికి పోయాడు. మిగిలిన అందరూ ఏం చేశారు? చేపలు పట్టుకోవడానికి పోయారు. ద హోలీ స్పిరిట్ రిమెంబర్స్ యూ సో దట్ యు విల్ నాట్ ఫాల్ డౌన్. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును గనక నువ్వు నిర్మూలము కావు. నీలో ఉండే పొట్టు కాలిపోతా తప్పితే నీకేం కాదు. It is the Lord's mercies that we are not consumed because his compassions fail not.
అవతలోడు అనుకోవచ్చు నీ పని అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు, నీ పని చేసావు, చేసుకున్న వాడు చేసుకున్నంత. కానీ దేవుని కనికరం నీ పట్ల ఫెయిల్ అవ్వలేదు. God did not fail you. You will come out. నువ్వు ఇంకా పైకి వస్తావు. తప్పు చేసేసావు, పాపం చేసావు, పశ్చాత్తాపడి పైకి వచ్చి ఈ పరిశుద్ధుల కంటే 2 రెట్లు ఆశీర్వదించబడతావు, నేర్చుకుంటావు, ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తావు, ఇంకా ఎక్కువ ఉపవాసం ఉంటావు. ఈరోజు ఈ వాక్యం వెంటనే వారు ఎవరి పట్ల కూడా ఆయన కృప ఫెయిల్ అవ్వదు. గ్రేస్. ఎవరైనా అన్నారు అనుకో, నీ పని అందుకే ఇలా చేసావు, ఎలా అయిపోయింది, ఎలా అందుకే ఎలా అయిందంటే చెప్పాలి, ఓకే కరెక్టే, కానీ ఆయన కృప ఫెయిల్ అవ్వలేదు. నేను మళ్ళా లాజరస్ లాగా బయటకు వస్తున్నా. హోప్ అనండి, హోప్. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. అనుదినము. ఒకవేళ నువ్వు ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు చూసింది నెక్స్ట్ డే కంటిన్యూ అవ్వకుండా ఆపేసుకోవచ్చు. హిస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. నిన్న ఉగ్రత, ఈరోజు కృప చూపించి ఆ ఉగ్రతకు బదులుగా, ఆ వేదనకు బదులుగా నీ మెడలో ఓకే పూలదండ వేస్తాడు దేవుడు. బాధకు బదులు ఏ తైలం వేస్తాడంట? ఆనంద తైలం. ఆయన దేని యందు ఆనందించువాడంట? ఆయన యొక్క కృపయందు ఆనందించువాడు. హీ రిజాయిసెస్ వెన్ యు నో దట్ హీ ఈస్ గ్రేషియస్. You can stop decades and generations of curses by provoking his mercy. ఆయన కృపను జ్ఞాపకం చేస్తూ నీవు అనేకమైన కాలాల, బహుకాలాల బాధల్ని ఆపుకోవచ్చు. మే యూ యూజ్ దిస్ ప్రామిస్ మైటిల్లీ. చూడండి, చాలాసార్లు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం వాడుకోం. సంబడీ విల్ యూజ్ హిస్ గ్రేస్ టు స్టాప్ రిపిటేటివ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ టుడే. న్యూ ఎవ్రీ మార్నింగ్. ఒక్కొక్కసారి ఎవ్రీ వీక్ అనుకుంటా, ప్రభా ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మార్నింగ్ వేకప్ అండ్ సే, గాడ్ కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్. ఆయన మెర్సిఫుల్లీ విల్ స్టాప్ ఇట్. 71 కీర్తన 14వ వచనము. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును. ఎల్లప్పుడు కష్టం ఉండే, ఊబిలో ఉండే, మరణశయ మీద ఉండే, పడక మీద ఉండే, ఫిక్స్ అయిపోయాడు ఈ వ్యక్తి. ఎల్లప్పుడూ నిరీక్షిస్తున్నంట అంటే దాని పవర్ తెలిసిపోయింది. ఈ రోజు మీరందరూ కూడా ఈ డైలాగు మీ సొంత డైలాగ్గా మారిన గాక. ఎల్లప్పుడు ఏం చేయాలంట? బాగుందా? గుడ్, థ్యాంక్ యూ జీసస్. బాలేదా? నిరీక్షిస్తా, ఇది మారుతుంది. మరీ దారుణంగా ఉందా? ఇది కూడా మారుతుంది. నేను ఎల్లప్పుడూ నిరీక్షిస్తున్నాను. ఒకవేళ పరిస్థితులు బాగోయి, దిగజారిపోయి, అయిపోయే పరిస్థితి ఉందా? మరీ ఎక్కువగా కీర్తిస్తానంట. వాట్ ఈస్ దిస్ మ్యాన్? మే యూ ఆల్ అప్గ్రేడ్ యువర్ ఫెయిత్ టు లెట్ దిస్ డైలాగ్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును. మన దేవుడు కొన్ని బిరుదులు ఉన్నాయంట. ఆయన పిలవడం అలా పిలుస్తాడు. చూడండి, మనము మన దేశానికి చక్కగా మేలు చేసిన ఆయన్ని జాతిపిత అంట. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత ఎటువంటి ఆదరణ ఇచ్చాడంట? నిత్యమైన ఆదరణ. నిత్యమైన ఆదరణ అంటే జీవితాంతం నిన్ను ఆదరిస్తూనే ఉంటాడండి. ఏ కష్టం వచ్చి, నా ఫ్యూచర్లో వస్తే ఎలాగా, నాకు ఎవరున్నారు, ఆదరిస్తా. ఇదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా ఉండే సహాయం పోయింది, ఇప్పుడు దాకా ఉండే మనిషి వెళ్ళిపోయాడు, ఇప్పుడు దాకా జరిగినటువంటి ఉద్యోగం పోయింది, ఇది ఇల్లు పోయింది, ఆస్తి పోయింది, ఇది పోయింది, అది పోయింది, ఇలా జరిగిపోయింది, ఇంక ఇప్పుడు ఎలాగొస్తుంది? నిత్యమైన ఆదరించే దేవుడు యొక్క ఆదరణ నీవు చూచుదువుగాక. ఎవర్లాస్టింగ్ కన్సోలేషన్. యూ కెనాట్ స్టాప్ హిస్ కన్సోలేషన్. ఆయన ఆదరణ ఎవరు ఆపలేరు. శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు అంటే మీ అందరికీ మీ కష్టాలన్నీ శుభకరమైన నిరీక్షణలుగా మారిపోను గాక. 1 Peter 1:3-6. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఎవరికైతే విశ్వాసం ఉందో వారు దేని చేత కాపాడబడతారంట? దేవుని శక్తి చేత. నీ కష్టాల్లో ఊబిల్లో దేవుని వదిలేస్తే ఎలాగా? ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసిని ఎవరు కాపాడుతారో తెలుసా? దేవుని, గాడ్స్ పవర్. భూలోకమంతా ఏకమైన దేవుని శక్తి నేను కాపాడుతాను. దేవుని చేయగలరా? నిన్ను నీ తల వెంట్రుకు కూడా కాదు. గాడ్స్ పవర్ ఈస్ ప్రిజర్వింగ్ యూ. అవమానపరచకుండా 2 అంతల ఘనతతో బయటకు వస్తారు. నిరీక్షణ వల్ల అవమానం వస్తుందా? రాదా? రాదు. వెన్ యూ గెట్ హోప్, యువర్ షేమ్ విల్ టర్న్ టు డబుల్ గ్లోరీ. చెడ్డ పేరు వస్తుందేమో, నా పరుగు పోతుంది అనుకునే మీకు 2 అంతల మంచి పేరు వచ్చింది గాక. యెషయా 40:28. నీకు తెలియలేదా? నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవాకు ఎదురు చూచువారు
ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ ఎముకలు నరాల్లోంచి మళ్ళా బలము నీకు వచ్చును గాక. నూతన బలము పొందువారంట. ఎవరో ఏ వయసైనా బాలురు ఏమవుతారంట? బాలురు అలసిపోతారంట. యవ్వనులు మేము కింగులను తిరుగుతూ ఉంటారు వేసుకొని యవ్వనులు, వాళ్ళు కూడా బోర్ల పడచ్చేమో కానీ యెహోవా యందు వేచి చేస్తున్న ముసలోళ్ళు అవనే, పెద్దోళ్ళు అవనే, రోగులు అవనే, ఒకవేళ నువ్వు యెహోవా కొరకు వేచించితే వాళ్ళకంటే ఎక్కువ బలం అంట. కమ్ ఆన్ సంబడి సే, నేను కాలిపోతాను అనుకున్నాను కానీ నాలో పొట్టి కాలిపోతుంది. లార్డ్, ఐ విల్ నాట్ లీవ్ మై ఫెయిత్. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఆయన ఎంత కష్టమున్నా, ఎన్ని బాధలున్నా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టాను, నా ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టాను, నేను స్తుతించడం విడిచిపెట్టాను. ఇప్పుడు నేను అయిపోతున్నానేమో, నా పని అయిపోయిందేమో, నేను చనిపోతానేమో, నేను వృద్ధుడిని అయిపోయానేమో, నేను దేవుని ప్రణాళిక నెరవేర్చనేమో అనుకున్నానయ్యా. లేదు, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడు బలవంతుడిని. నేను ఇంకా వేచి ఉంటున్నాను. నేను వేచి ఉంటే ఇదిగో పక్షి రాజు యవనం వలె మళ్ళా నేను తిరిగి వచ్చి అలయక సొమ్మసిల్లక ముందుకు వెళ్ళిపోతానయ్యా. ఇప్పుడు నువ్వు ఇంకా వేచి ఉంటున్నావా? వారికంటే బలముగా నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. ప్యూరిఫై దేర్ హార్ట్ అయ్యా, నూతనంగా వారి ఇంకా ప్రార్థనా జీవితంలో ఎదిగి ఇంకా నీతిగా, ఇంకా పరిశుద్ధంగా, ఇంకా గొప్పగా నీ సన్నిధిలో నిలబడేటట్టు కృప దయచేయండి. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఏ విషయంలో సిగ్గుపడక రెండంతల మహిమతో వాళ్ళు ఆశీర్వదించబడినట్లు నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.